బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ కూటమి ఫార్మింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారిలో వచ్చిన మార్పు లేదు, పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉండడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అసలు సైలెంట్ అంటూ ఏం లేదండి. కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా సరే ప్లస్లు మైనస్లు ఉంటాయి, సర్దుకుంటూ వెళ్ళాలి. మూడు రాజకీయ పార్టీలు కలిసి ఉన్నప్పుడు ఆ మూడు రాజకీయ పార్టీలుగా అందరి ఏకాభిప్రాయం తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు న్యూ పొలిటీషియన్, పబ్లిక్ గవర్నెన్స్ లో న్యూ పొలిటీషియన్. మేబీ ఈస్ బీన్ ఇన్ పాలిటిక్స్ సిన్స్ లాస్ట్ 10 years, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పబ్లిక్ గవర్నెన్స్ లో కొత్త పొలిటీషియన్, ఆయన కూడా నేర్చుకోవాలని డైరెక్ట్ ఓపెన్ గా చెప్పారు. నేను ఇంకా రాజకీయం నేర్చుకోవాలి, నేను ఇంకా గవర్నెన్స్ నేర్చుకోవాలి, అది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను నేర్చుకుంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి బేసిసాలు లేకుండా చెప్పారు. అది ఆయన గొప్పతనం, పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం. పవన్ కళ్యాణ్ కామ్ గేమ్ లేరు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం గా ఆయన ఏ రకం విధులు నిర్వహించాలో అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా గత 5 సంవత్సరాల్లో ఎవరెవరైతే అధికారులు పందికొక్కులాగా మారారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు. వాళ్ళందరూ తిన్నదంతా కక్కించే ప్రయత్నం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు తప్పకుండా చేస్తారు. కానీ ఇక్కడ అధికారుల దగ్గరికి వచ్చినప్పటికీ డైరెక్ట్గా మాధ్యమాల్లో కూడా వేస్తున్నటువంటి స్క్రోలింగ్స్, బ్రేకింగ్స్, లేదంటే బ్రేకింగ్ న్యూస్లు వేస్తున్నప్పుడు వైసీపీ ఐపీఎస్లు అనేటువంటి మాట వాడుతున్నారు. అవును, ఎందుకు వాడాలి? 100% ఎందుకు వాడకూడదండి వైసీపీ ఐపీఎస్లని? అధికారంలో ఉన్నప్పుడు అధికారులు అనేది ఎప్పుడు అధికారులు శాశ్వతం, రాజకీయ నాయకులు శాశ్వతం కాదు. అధికారులు వాళ్ళు చదువుకున్న చదువుని బేస్ చేసుకొని మెరిట్ మీద వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి, అంతే. రాజకీయ నాయకులు బూట్లు నాకటానికి కాదు అధికారులు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన 2019-2024 వరకు ఎంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకి రాష్ట్రంలో సరైన విధులు నిర్వహించకుండా, ప్రశ్నించిన వాడిని చంపేయాలంటే పోలీసులను అడ్డు పెట్టుకొని చంపేసేవాళ్ళు, ప్రశ్నించిన వాడిని దొంగ కేసులు పెట్టాలంటే పోలీసులను అడ్డు పెట్టుకొని దొంగ కేసులు పెట్టేవాళ్ళు. మరి ఈ అధికారులు చదువుకున్న వాళ్ళే కదా, ఈ అధికారులు కొంచెం కూడా ఇంకితంగా ఉండాల్సిన అవసరంలా? వాడు దొంగ కేసు పెట్టమంటున్నాడు, వీడు పెట్టేస్తాడా? మరి పెట్టేస్తే వాడు వైసీపీ బూట్లు నాకితే వైసీపీ ఐపీఎస్ అవుతాడు కదా. సరే, ఇప్పుడు కొంతమందికి వైసీపీ ఐపీఎస్లని ముద్ర వేశారు, ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా టీడీపీ ఐపీఎస్లని వీళ్ళే చెప్పినట్టు అనిపించట్లేదు. ఎందుకు అవుతారు? ప్రజలు అలాగే ఆలోచిస్తున్నారు. ప్రజలేం ఆలోచించట్లేదు. ఇప్పుడు ఇద్దరు ఇద్దరున్నారు ఐపీఎస్ అధికారులు, ఈయన వైసీపీ ఐపీఎస్ అన్నప్పుడు నిజాయితీ గల ఐపీఎస్ అంటే నిజాయితీ అంటే టీడీపీ అట్లా అదే సాక్షి చెప్తున్న మ్యాటర్. అది సాక్షి గురించో లేదంటే ఇంకో చాలా గురించి నేను మాట్లాడలా. కొన్ని మాధ్యమాల్లో అంటే వైసీపీకి సంబంధించిన బులుగు మీడియా ఛానల్లో మాత్రమే ఈ భేదాలు చూపిస్తున్నారు, మిగతా ఎక్కడ భేదాలు చూపించట్లా. వైసీపీ మీడియా ఎట్లా ఉంటుందంటే ఎక్కడ దొంగను చూపించదు అనమాట, దొంగను దొరలా చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్ల రూపాయలు దొబ్బేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదని వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు దొబ్బేసి 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి 2.5 లక్షల కోట్ల రూపాయలు నేను పంచాను అంటే మిగతా 7.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి అని వైసీపీ బులుగు మీడియా ఎప్పుడైనా ప్రశ్నించిందా? 10 లక్షల కోట్లు ఎక్కడ దొబ్బారని చెప్పి 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు రాష్ట్రం మీద, అవునా? 2.5 లక్షలు ఇప్పటి వరకు ఉన్న అప్పు, అది లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు. 2019లో రాష్ట్రంలో 2,40,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది రాష్ట్రానికి. 2019 జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత 2019-2024 వరకు 13,10 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది రాష్ట్రానికి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేశాడు? మొన్న మరి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలోనే 10 లక్షల కోట్లు అని చెప్పి చెప్పించారు కదా. 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు ఉందని చెప్పారా గవర్నర్ ప్రసంగంలో? అదే కదా మేము ఉండొచ్చు, నేను రాంగ్ అయి ఉండొచ్చాము. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయినా సరే 8 లక్షల కోట్ల రూపాయలు తప్పు చేశాడు కదా. అంటే 2019కి అంత అప్పు కూడా లేదు అని చెప్పి కేంద్రం సాక్షిగా పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఒక మాట చెప్తారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇంకో మాట చెప్తారని మీరు చెప్తున్నారు. నేను చెప్పట్లేదు, జరిగింది చెప్తున్నాను నేను. ఇప్పుడు 13 లక్షల కోట్ల అప్పు ఉందని మీరు ఏదైతే అన్నారో 10 లక్షల కోట్ల వరకు అప్పు ఉంది అని చెప్పి గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఆంధ్రప్రదేశ్ ఉన్న అప్పులు ఇవి అని చెప్పి పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అవి రాంగ్ అంటారా అని నేను అడుగుతున్నాను. రాంగ్ అనట్లా, ఆవిడ ఎంత చెప్పింది ఈవిడ ఎంత చెప్పింది, నేను ఎట్లా చెప్తాను? నేను ఎక్కడ రాంగ్ అనట్లేదండి, నేను సింపుల్ గా. మరి ఎక్కడి నుంచి ఈవిడ చెప్పిన లెక్కలకి ఇక్కడ గవర్నర్ గారు చెప్పిన లెక్కలకి రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు 9,60,000 కోట్లు అప్పు అని చెప్పేసి ఆయన కూడా అసెంబ్లీ వేదికగానే చెప్పారు. మళ్ళీ 13-14 లక్షల కోట్లు ఎక్కడి నుంచి? అంటే గవర్నర్ గారు చెప్పింది 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద గవర్నర్ గారు చెప్పారు అనుకోండి. సరే 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పే తీసుకుందాం.
10 లక్షల కోట్లే చెప్పారు. సరే 10 లక్షల కోట్ల రూపాయలు తీసుకుందాం. 9,60,000 కోట్లు సరే చంద్రబాబు గారు చెప్పారు. 10 లక్షల కోట్ల రూపాయలు 9.5 లక్షల కోట్ల రూపాయలే తీసుకుందాం మీ సాటిస్ఫాక్షన్ కోసం. నా సాటిస్ఫాక్షన్ కదా, లెక్కలు చెప్పాలి కదా. 2019కి జగన్ రెడ్డికి చేతికిచ్చేటప్పుడు 2,40,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది రాష్ట్రం మీద, అవునా? ఎవరు చెప్పారన్నమాట? అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడండి. ఓకే. బుడగ రాజేంద్రనాథ్ బుగ్గన రాజేంద్రనాథ్ ఉన్నాడు కదా, ఆ బుడగ రాజేంద్రనాథ్ ఆయన 2019 ఎలక్షన్ ఫస్ట్ అసెంబ్లీలో 2,40,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టారు మా నెత్తి మీద అని చెప్పాడు కదా. 5.5 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఇచ్చారని చెప్పాడు కదా. అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి కదా. అదే అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఈయన తప్పులు ఉన్నాయని చెప్తే నమ్ముతారు, కానీ అదే రాజేంద్రనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ ఇన్ని అప్పులే ఉన్నాయని చెప్తే అది మాత్రం నమ్మరా? ఎందుకు? అది నమ్మాల్సిన అవసరం లేదా? అది మాత్రం గ్రాంట్, నాట్ గ్రాంట్. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పడం మ్యాటర్ కాదు, వాళ్ళు అధికారంలో ఆన్ రికార్డ్ ఏం చెప్పారో అదే చెప్తున్నా నేను. అధికారంలో ఆన్ రికార్డ్ లో వాళ్ళు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారో అదే చెప్తున్నా. ఆయన ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత నేను అప్పే చేయలేదు తూచంటే నమ్ముతారా మీరు? నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఆవిడ కూడా పార్లమెంట్ సాక్షిగానే చెప్పింది. చెప్పుంటారండి, అసెంబ్లీ పార్లమెంట్ అక్కడ. ఇప్పుడు దాన్ని గ్రాంట్ గా తీసుకునే పని లేదా? నేను అంటుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్స్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పులు మాత్రం చెప్పుండి ఉంటారేమో అనుకుంటున్నాను. లేదు, ఓవరాల్ గా అదే అంటున్నా. అన్ని కలిపి రాష్ట్రానికి ఉన్నటువంటి నేను అంటుంది ఏంటంటే వివిధ శాఖల్లో వీళ్ళు తీసుకున్న అప్పులు, వివిధ కార్పొరేషన్ లో వీళ్ళు తీసుకున్న అప్పులు నాకు తెలిసి వాళ్ళు గ్రాంట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు అబద్ధం చెప్పారు కదా, గవర్నర్ హోదాలో ఆయన అబద్ధాలు అయితే చెప్పారు కదా. నిర్మలా సీతారామన్ చెప్పిన దానిలో మేబీ కార్పొరేషన్ అప్పులు లేవేమో, మేబీ వివిధ శాఖల్లో అప్పులు లేవేమో, అవన్నీ కూడుకుంటే అదే నెంబర్ వస్తుందేమో. గవర్నర్ గారు అయితే తప్పు చెప్పారు కదా, గవర్నర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నెంబర్ అయితే వ్యాలిడ్ గా తీసుకోవచ్చు కదా. సో నేను గవర్నర్ గారు చెప్పిన లెక్క ప్రకారమే చెప్తున్నా మీకు. నేను జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు గురించి చెప్తున్నాను. ఇంత అప్పు చేసి ఇంత పంచాలని చెప్తాడు, మిగతా డబ్బు ఎక్కడ పోయిందని ఎవడు అడిగాడు? అదే మీ ఇసుక మీద వచ్చిన డబ్బు ఎక్కడ పోయింది? లిక్కర్ మీద వచ్చిన డబ్బులు ఎక్కడ పోయింది? లిక్కర్ మీద ఎందుకు క్యాష్ అండ్ క్యారీ పెట్టారు? ఎవడు దోపేయడానికి క్యాష్ అండ్ క్యారీ పెట్టారు? ఎక్కడైనా సరే భారతదేశ చరిత్రలో ఎక్కడైనా సరే ఆల్రెడీ డిజిటల్ పేమెంట్స్ ఉన్న టైంలో ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మొత్తం క్యాష్ అండ్ క్యారీ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఏంటంటే ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు అడుగుతున్నా సరే బులుగు మీడియా ఛానళ్ళు ఉంటాయి కొన్ని, ఈ బులుగు మీడియా ఛానల్ ఏవి కూడా వాస్తవాలు చూపించే ప్రయత్నం చేయరు. అంతా పర్ఫెక్ట్ గా. ఇంకో విషయం చెప్తా మీకు, జగన్మోహన్ రెడ్డి కొంపకి అంత ఐరన్ బార్లు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి ఐఎస్ఐ టెర్రరిస్టా? ఆయన చంపడానికి టెర్రరిస్ట్ కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరుడే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరుడైతే అది కొంపకి ఎంత పెద్ద కంచె, ఐరన్ కంచె చేయాల్సిన అవసరం వచ్చింది? 176 కోట్ల రూపాయలు ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేయాల్సి వచ్చింది? ఆయన సెక్యూరిటీ ప్రోటోకాల్ అని చెప్పి ఎందుకు దుర్వినియోగం చేయాలి? ఆయన సొంత డబ్బులతో పెట్టుకోలేడా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ప్రజల సొమ్ము ఎంతైనా దొబ్బి దోచుకుంది నచ్చా, అది తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా డబ్బు దుర్వినియోగం చేశాడు కాబట్టి ఈరోజు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. అయినా సరే మీ ఛానల్లో కొన్ని ఛానల్ పేరు ఎత్తకూడదు కదా చెప్తున్నా. అయినా సరే బులుగు ఛానల్ ఏమంటారంటే ఈవీఎంలు బొక్కా బొషానం అంటారు. నేను ఇదే మాట అడుగుతా, మరి 151 సీట్లు వచ్చిన రోజు ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? 164 వస్తే ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు.